అందరికీ నమస్కారం. పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఈ నెల 10 నుండి ఈ నెల 25 వరకు పిఎంసి ద్వారా మనం పత్రిజీ అమృతోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పత్రిజీ అమృత వాక్కుల నుంచి అందించబడినటువంటి వివిధ సందేశాలు, వారు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా తెలుసుకొని ఆచరించి ఉన్నతంగా ఎదిగిన పిరమిడ్ మాస్టర్ల ద్వారా మనం రోజుకు ఒక టాపిక్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆత్మ విజ్ఞానం గురించి తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ద్వారా అసలు ఆత్మాను వినడమే ఫస్ట్ టైం. సెకండ్ ఆత్మ విజ్ఞానం అని ఎన్ని పదాలు వాడారో. మరి ఈరోజు ఆత్మ విజ్ఞానం అంటే ఏంటో తెలియజేయడానికి, ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. వారు ఎన్నో టీచర్గా ఉంటూ వారి సొంత స్కూల్ని రన్ చేస్తూ ఉన్న రోజుల నుండి నేడు ధ్యాన సాధనతో పాటు మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీలో ఆచార్యులుగా, సేత్ కౌన్సిలర్గా ఎన్నో అద్భుతమైన క్లాసెస్ అందిస్తున్నారు. లక్ష్మీ పార్వతి గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః. పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం మేడం. మీకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఎస్ మేడం, మనం ఆత్మ జ్ఞానం అన్నాం కదా అని విన్నాం, ఆత్మ విజ్ఞానం కూడా విన్నాం. ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి మేడం? ఆత్మజ్ఞానము మామూలుగా ఈ దేహం అనే ఇదిలోనే ఉన్నాము. మనము ఆత్మజ్ఞానం అనేది మనము ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవటాన్ని ఆత్మజ్ఞానం అంటాం సార్. ఈ ఆత్మ అనేకమైన విషయాలు, అనేక పరిస్థితుల్లో, ఆత్మ అనేకమైన పరిస్థితుల్లో అది చేసే ప్రయాణం అనేది, అది దాని గురించి మనం విశేషంగా తెలుసుకోవటాన్ని ఆత్మ విజ్ఞానం అంటాము. అచ్చా. ఆత్మజ్ఞానం, నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకోవటం అనేది జ్ఞానం, అది ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞానం వచ్చిన తర్వాత వివిధ పరిస్థితులు ఉంటాయి కదా, అదంతా జర్నీ చేయటాన్ని, అందులో దాని విశేషంగా దాని గురించి, ఆత్మ గురించి తెలుసుకోవటాన్ని ఆత్మ విజ్ఞానం అంట. వావ్, చెప్పండి మేడం ఆత్మ విజ్ఞానం గురించి డీటెయిల్గా. ఫస్ట్ సారిగా మనము ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పి తెలుసుకోవటమే జ్ఞానం. అది ఎలా వస్తుంది మనకి? మనము ధ్యానం చేసి ఈ సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసి నేను ఈ దేహమే కాదు, నేను ఆత్మని కూడా అని తెలుసుకోవటాన్ని అది ఆత్మజ్ఞానం అంకురించింది అంటామన్నమాట. అంతటా కాకుండా ఇంకా అప్పుడు మనకి ఇంకా ముందుకు జర్నీ చేసే కొలది ఏంటంటే, మన సాధన చేసే కొలది కూడా ఫస్ట్ అయమాత్మ అని తెలుసుకుంటాం, నేను ఆత్మని అని తెలుసుకుంటాము. ఇంకా సాధన చేసే కొలది మనము ఆ చెట్టులో పుట్టలో అంతటా కూడా నేనే ఉన్నాను, అయమాత్మ బ్రహ్మ అంటే నేను అనే ఆత్మే అంతటా ఉంది, మమాత్మ సర్వభూతాత్మ, అన్ని జీవుల్లో కూడా అంతటా నేనే ఉన్నాను. అలా అది ప్రజ్ఞాన స్థితికి వస్తుంది అనమాట. అక్కడ దాకా వస్తే ఇక్కడ ప్రజ్ఞానంలోకి వస్తాం. ఇలా అంతటా తన్న తాను చూసుకోవటం అనేది అది ప్రజ్ఞానం కిందకు వస్తుంది అనమాట. తర్వాత ఇదనేది బీజస్థితి జ్ఞానం అనేది, ఇది ప్రజ్ఞానం అనేది మొక్క స్థితి. తర్వాత ఇలా అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రజ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా అంతటా ఊరుకోకుండా ఇంకా కూడా సాధన చేస్తూ దాని మీద ఇంకా పరిశోధనలు చేస్తూ ఉంటాము. ఇలా వచ్చింది, ఇంకా దీని నుంచి ఇంకా రీసెర్చ్ చేయాలి, ఈ నా అనుభవం ఇలా వస్తుంది, ఇంకా ఇతర మాస్టర్ల దగ్గర కూడా వాళ్ళ నుంచి కూడా తెలుసుకుంటూ వాళ్ళ వాటి మీద రీసెర్చ్ చేస్తూ నాకు ఈ విధంగా వచ్చింది, నాకు ఈ ఆత్మ అనుభవం ఇలా వస్తుంది, దీన్ని ఇంకా దాని మీద ఇదేంటి, ఇంకా ముందుకెళ్తే ఏం జరుగుతుంది, ఇంకా ముందుకెళ్తే ఏమవుతుంది, అలా నిరంతరం ముందుకు వెళుతూ ఉంటాము. దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటామన్నమాట. అలా రీసెర్చ్ చేసే కొందుకు అది ఏమవుతుందంటే, ఒక్కసారి ఈ విజ్ఞానంలోకి వెళ్తూ ఉన్నామంటే అది అంత ఉండదు, ఇది వృక్షమైపోతుంది అనమాట. అది ఇక విస్తరించటమే తప్పితే ఇక ఆ జ్ఞానంకి పరాకాష్ట అనమాట. ఇది అనంతం అనమాట, అది విస్తరిస్తూనే ఉంటుంది తప్పితే ఆగదనమాట. అలాంటి వాళ్ళల్లో మరి
లోక్సామ్ రాంపా గారిని చెప్పుకుంటాం. మనకు కూడా వీళ్ళు కూడా మన జీసస్, బుద్ధుడు, మహావీరుడు వీళ్ళంతా కూడా ఇలా అన్నమాట. మన పత్రిజీ గారైతే మరి 1976లో వచ్చారు రామచంద్ర రెడ్డి గారి ద్వారా ముందు ధ్యానంలోకి. తర్వాత 79లో లోక్సామ్ రంపా గారి పుస్తకం యు ఫర్ ఎవర్, మరణం లేని మీరు చదివి ఆత్మ విజ్ఞానం ఆయనలో అప్పుడు అంకురించింది అని చెప్పి చెప్తారనమాట. ఇది అనంతం. కాకపోతే ఇక్కడ మన పత్రిజీ గారు ఏం చెప్తారంటే, మనకి చక్రాలు ఉన్నాయి, ఆ చక్రాల దగ్గర మనము ఇరుక్కుపోతాము, దాన్ని ఎలా దాటాలి, ఒక్కొక్క దాటిని ఎలా దాటాలి అనేది చెప్పుకుంటూ వస్తారు సార్. వండర్ఫుల్ మేడం. సో దాని గురించి డీటెయిల్గా చెప్పుకోవడానికి ముందు మీరు ఈ టాపిక్ పత్రిజీ ద్వారా ఎప్పుడు విన్నారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మేడం? నేను ధ్యానంలోకి కరోనా టైంలో వచ్చాను సార్. కరోనా బ్యాచ్ అన్నమాట. కరోనా బ్యాచ్. వెరీ నైస్. ధ్యాన జగత్, అహింస శాకార జగత్ బ్యాచ్. ఓకే, చెప్పండి. అది నాకు కరోనా వచ్చిందని కూడా నాకు తెలియలేదు. ఒక్కరోజు కొంచెం ఇబ్బంది పడ్డాను. 2 సార్లు వాంతులేని తలనొప్పి వచ్చేసింది, డల్నెస్ అనిపించింది. సరే మా బాబు ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చిచ్చేసాడు ఈవినింగ్కి. సరే తగ్గిపోయింది, బాగా ఉన్నాను. తర్వాత నేను ఫీల్ అయింది, బాగా నీరసం ఫీల్ అవుతున్నాను. ఏంటి నాకు ఇలా నీరసంగా ఉంటుంది అని చెప్పి అనిపించింది, బాగా నీరసంగా అనిపిస్తుంది అని చెప్పి మా అన్నయ్య గారి అబ్బాయి అది మెడికల్ ఫీల్డ్లో ఉంటాడు, తనకి ఫోన్ చేశాను నేను. ఏంటి నాన్న నాకు ఇలా బాగా నీరసంగా ఉంటుందంటే, అక్క నీకు ఎంతో కొంత జలుబు ఉంది, నీకు జలుబు ఉంది కాబట్టి ఆ నీరసం ఉండటం సహజము, కొంచెం యాంటీబయాటిక్స్ వాడన్నాడు. సరేలే అని చెప్పి సరే తెచ్చుకున్నాను, వాడుతున్నాను. సరే ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని, పొద్దున్నే లేచేదాన్ని. సరే చేసేసి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకున్నాను ఒకరోజు. అలా పడుకుంటే బాగా అసలు అన్నీ చేదుకుపోతున్నాయి నాకు, అన్నీ బొటనేళ్ళ దగ్గర నుంచి అన్నీ లాగేస్తుంది. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను, నాకు అర్థమైపోతుంది ఏదో అవుతుంది, ఏంటి 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 అంత ఇదిలో కూడా నాకు ఒక ఎరుక వచ్చిందనమాట. ఎరుక వచ్చి సంథింగ్ ఏదో అవుతుంది. సరే భగవంతుడా, నన్ను తీసుకెళ్ళదలుచుకున్నావా, నువ్వు తీసుకెళ్ళు, ఐఆమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను, నా వల్ల ఏదన్నా ఉపయోగం ఉందనుకుంటావా, నువ్వు నన్ను బ్రతికించు అని చెప్పనుకున్నాను. దివ్యమైన వెలుగులు, ఆ వెలుగుల్లో ఒక 2.5 గంటలు అలాగే ఉండిపోయాను. ఆ వెలుగులు ఎలా ఉందంటే, ఒక అమ్మ ఒడిలో, ఒక దైవం ఒడిలో పడుకున్నట్టుందనమాట. రాబుద్దే ఇట్లా ఆ వెలుగులో ఆగిపోతుంటే ఒప్పుకోవట్లా, నేను ఏడుస్తున్నాను అనమాట. నువ్వు నాకు కావాలి, నువ్వు లేనే నేను ఉండలేను అంటున్నా. అంటే అవి వస్తూనే ఉన్నాయి. అలా నిరంతరంగా అట్టా ఉన్న తర్వాత ఎప్పుడుకో ఫోన్లో అది వస్తుంటే మెల్లగా లేద్దామని చెప్పి లేచి ఒక మామూలు ఇదికి మళ్ళీ వచ్చానన్నమాట. ఆ వచ్చిన తర్వాత యూట్యూబ్, ఒంటరిగా ఉన్నాను, పిల్లలంతా లేరు, ఎవరు డ్యూటీలు కాలిపోయారు, ఊరు వెళ్ళారు, పిల్లలు కూడా లేరు. ఒంటరిగా ఉండేటప్పటికి ఇక ఇంట్లో ఫోన్ చూస్తూ ఉంటే ఒక క్లాస్ కనెక్ట్ అయ్యాను. వంశీ మాస్టర్ హ్యాపీ డేస్ అనే క్లాస్ అది నచ్చిందనమాట. అంతకుముందే నా ఐడియా ఏంటంటే, ఇది రాకముందు మా అమ్మగారు బాడీ వెకెట్ చేశారు. అక్కడ మా ఇల్లు ఖాళీగా ఉంది పల్లెటూరులో. అక్కడికి వెళ్ళి నాకు తెలిసిన చదువు చెప్పటం, పిల్లలకి యోగా నేర్పించటము, లేకపోతే భజనలు నేర్పించటము, నాకు చేతనైనది నేను చేద్దాం, ఏదో సేవ చేయాలన్న ఏదో సేవ చేయాలి, ఈ విశ్వానికి నేను ఏదో చెయ్యాలి అనుకున్నారు. తర్వాత ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడు కూడా నేనేమనలేదు. ఈ క్లాస్ విన్నా కదా, ఈ క్లాస్ విన్నప్పుడు ఆయన ఏ వయసులో వాళ్ళు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు, బాల్యంలో ఇలా, యవ్వనంలో ఇలా, ప్రౌఢంలో, వృద్ధాప్యం వచ్చేటప్పటికి మీరు ఏమీ చెయ్యలేను అనుకుంటారు, అది కూడా చక్కగా పండగలా చేసుకోవచ్చు, మీ తోటి వాళ్ళందరినీ పోగు చేసి హాయిగా ధ్యానం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ హాయిగా జీవితం గడపచ్చు అన్నారు. నాకు అందులో నచ్చిన మాట ధ్యానము. ఇవన్నీ వెళ్ళిపోయి అదొక్కటి పట్టుకున్నా. నేను ఇన్ని చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నా, ఇదొక్కటి కలిపితే ఇంకది అల్టిమేట్ది కదా అన్న ఆలోచన వచ్చేసింది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత అక్కడ చూస్తే గమ్మత్తుకు ఫోన్ నెంబర్ ఉంది సార్ది.
సరే ఎవరో సరే చేద్దామని చెప్పి అది నాకు నచ్చింది అని చెప్దామని ఫోన్ చేశా. అది వంశీ మాస్టారే ఎత్తారనమాట. ఎత్తితే ఇక పరమానందం అనమాట. ఎంత ఆనందపడిపోయాను. నేను ఇలా చేద్దామనుకున్నాను, నాకు మీ మాట బాగా నచ్చింది అంటే, మీ సంకల్పాలు నాకు చాలా బాగున్నాయమ్మా, నువ్వు మా గ్రూప్లో జాయిన్ అవ్వను. వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. తర్వాత అక్కడ ఒక ఏడాది ఉన్నాను. ఆ సారు డ్రీమ్స్ మీద చేసేవాళ్ళు, డ్రీమ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేదాన్ని. రాబోయే ఎక్కువగా నాకు కళ్ళలో కనిపించేస్తాయి ముందుగానే, బాగా అలా కనెక్టివిటీ ఉండేది. తర్వాత క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఇక మహాద్రష్టాలు చేయాను. ఇంకా వెనక్కి వెళ్ళటానికి కుదరలేదు నాకు. ఇక ఇది కంటిన్యూ అయింది. తర్వాత సేతు కౌన్సిలర్ది ఇలా కంటిన్యూ అవుతున్నాను. ఎక్కడ ఏ వర్క్ షాప్స్ ఉన్నా అన్ని వింటూ వస్తున్నారు. అంత జ్ఞానం నేర్చుకోవటం అంటే నాకు ఎంత ఇష్టమో, ప్రతి చోట ఆ జ్ఞానాన్ని తీసుకోవటము, ఆ పంచటం కూడా అంతే ఇష్టం. వండర్ఫుల్ మేడం. అలా జర్నీ సాగుతుంది. కానీ పత్రిజీని మీరు కలిసారా? కలవలేదు, ఓన్లీ పిఎంసి ద్వారా. కానీ నాకు కళల్లో కనిపించారు సార్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నవ్వుతూ చూస్తున్నారు సారు. నేను అంతే అలా నవ్వుతూ ఆయన కళ్ళల్లోకి చూస్తున్నా. ఒకసారి మా ఇంట్లోకి వచ్చి మళ్ళా భోజనం చేసినట్టుగా సారు అలా కళలు. మేడం, పత్రిజీని చూడలేదు మీరు, పిఎంసి ద్వారా పత్రిజీ అందించిన జ్ఞానం వివిధ పిరమిడ్ మాస్టర్ల ద్వారా విన్నారు. ఇవాళ పత్రిజీ అమృతోత్సవాల్లో పత్రిజీ అమృత వాక్కులను మాట్లాడుతున్నారు. మరి అది మీ ఆత్మ యొక్క శక్తి మేడం. వండర్ఫుల్. సో ఇక టాపిక్లోకి వద్దాం. సో అలా మీ సాధన ఇప్పుడు ఆచార్యులుగా ఇటువైపు, సేత్ కౌన్సిలర్ అటువైపు నడిపిస్తున్నారు. వండర్ఫుల్ మేడం. సో చెప్పండి ఇక ఆత్మ విజ్ఞానం గురించి. ఆత్మ విజ్ఞానం మనకి ఈ మూలాధారము, ఈ మూలాధారంలో సామాన్యంగా నాస్తికులు తర్వాత స్వాధిష్టానం వచ్చేటప్పటికి ఆస్తికులు ఉంటారు. తర్వాత ఇక్కడ మళ్ళా మణిపుర వచ్చేటప్పటికి పండితులు ఉంటారు. అనాహత వచ్చేటప్పటికి వేదాంతులు, తర్వాత విశుద్ధ వచ్చేటప్పటికి యోగులు, ఇది ఆజ్ఞాకు వచ్చేటప్పటికి జ్ఞానులు, సహస్రారం అనేది స్థితి. 6 చక్రాలు ఒక స్థితి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మూలాధారం వచ్చేటప్పటికి వాళ్ళది ఎలా ఉంటుందంటే, నాకు ఆధారం దేవుడు లేడనే ఇదిలో ఉంటారు కదా. దేవుడు ఉన్నాడు ఉంటే నువ్వు నాకు ఆధారం చూపించు, ఆధారం ఏంటి నాకు చూపించు అంటారు అనమాట. ఆ లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఇంకా అంటే అది ఆ అజ్ఞానాన్ని వదిలి జ్ఞానానికి రారనమాట. తెలుసుకోవటానికి దేవుడు ఉన్నాడనే మాట కూడా నమ్మలేరు. అక్కడి నుంచి కనీసం ఎదుగుతూ మళ్ళీ స్వాధిష్టానంలోకి రావచ్చు కదా, అక్కడే ఇరుక్కుపోతూ ఉంటారనమాట. అట్ట ఒక్కొక్క చక్రం దగ్గర ఇరుక్కుపోవద్దు అని చెప్పుకొచ్చేదే ఈ జ్ఞానం అన్నమాట. వాళ్ళు క్రమేణా మరి కొంచెం దైవత్వం ఉంది అని చెప్పి తెలుసుకొని స్వాధిష్టానంలోకి వస్తూ ఉంటే గనక క్రమేణా అన్ని చక్రాల్లో ఉండొచ్చు. అది ఎందుకంటే మన ప్రణాళిక కాబట్టి, అన్ని చక్రాల నుంచి తెలుసుకోవాలి కాబట్టి అలా నిరంతరంగా ఉండాలి. 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి 3వ తరగతి అలా నువ్వు సాగిస్తూ ఉన్నావా అది పర్ఫెక్టు. అలా కాకుండా ఆ చక్రంలో నువ్వు ఇరుక్కుంటే కదా అది మూర్ఖత్వం అంటారనమాట. నిజమే, కొన్ని రోజులు నువ్వు ఈ అనుభవాలు తీసుకున్నావు. నెక్స్ట్ అనేది ఏంటి, ఆ దేవుడు ఉన్నాడనే మాట నమ్మి మరి ఆ సాధన చెయ్యాలి కదా. ఇప్పుడు మరి స్వాధిష్టానంలోకి వచ్చేటప్పుడు మెల్లగా కొంచెం మరి వాళ్ళ ఆస్తికత్వం అనేది నేర్చుకొని వాళ్ళ మత గ్రంథాలు అది చదువుతూ వాటిని ఫాలో అవుతూ ఉంటే గనక మరి ఈ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. వాళ్ళు అక్కడే ఉంటే గనక అక్కడ ఆ మూర్ఖత్వంతో అలా ఉండిపోయినట్టు పోతున్నారు, ఆ చక్రంలో ఉండిపోతుంది. నెక్స్ట్ దానికి ఎదగటం అని అనమాట. ఇప్పుడు స్వాధిష్టానం వచ్చారు, వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ తన్ని ద్వారా ఈ జ్ఞానం ఉంది, దేవుడు ఉన్నాడు అనేది తెలుసుకున్నారు. మళ్ళా క్రమేణా మరి పండితులుగా అంటే వీళ్ళు మతాధికారులు అలా ఉంటారు చూసారా, ఆ లెవెల్కి ఎదుగుతారన్నమాట. అలా ఎదిగినప్పుడు వాళ్ళు ఇక్కడ మణిపుర చక్రం అంటే పైకి ఏమన్నా పెద్ద బాగా గొప్పగా చెప్తారు, లోపల డొల్ అన్నమాట. పైకి బాగా అనుభవ జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం ఉండదు, సబ్జెక్ట్ లోపల ఏమన్నా డొల్లే ఉంటుంది. పైకి మాత్రం గొప్పగా మాటలు చెప్తారు, ఆ మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చదివిన వాటిని రామాయణమని భారతమని అలా అన్నీ చెప్తూ ఉంటారనమాట. తర్వాత అనాహత వచ్చేటప్పటికి వీళ్ళు సైలెంట్ అయిపోతారు.
ఆహతం అంటే అది శబ్దం లేకుండా సైలెంట్, అంతా దైవమయం, అంతా దేవుడే చూసుకున్నాడు అన్నప్పుడు ఒక నిశ్చింతగా అలాగే ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ మణిపురంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, దాన్ని దాటాలి, అది దాటి ఆ పండితత్వం పోయి ఇటు వేదాంతంలోకి రావాలన్నమాట. అలా రాకుండా అక్కడ ఉంటే కనుక ఆ చక్రంలో ఇరుక్కుపోయినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు ఎలా ఉంటారంటే శాంతంగా ఉండటం ఇష్టపడతారు. వేదాంతులుగా ఉన్నప్పుడు అంతా దైవమే అని ఏదన్నా కానీ మంచి పనులే చేస్తుంటారు. కర్మయోగంలో ఉంటారనమాట. అంటే వాళ్ళు అంత మటుకే పరిమితం అనమాట. అక్కడ ఆ కర్మయోగంలో ఉంటే తప్పు లేదు, కానీ అందులో ఇరుక్కుపోను ఉండకూడదు. నెక్స్ట్ అనేది విశుద్ధాకి ఆ ధ్యానం గురించి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అక్కడ ఆగితే కనుక ఆ మూర్ఖత్వం అంటారనమాట. పత్రిజీ అదే చెప్పుకొస్తారు. ఎక్కడ ఆగిపోతే అది అక్కడ మనం అదే ఆ ఇదిలో ఆ చక్రంలో ఆ మూర్ఖత్వంతో ఉన్నట్టు అంటారనమాట. ఎవరు ఎక్కడ ఆగారో చెక్ చేసుకుంటూ ఉండాలి. పత్రిజీ అయితే అదే పండిత మూర్ఖులు అట్ట అంటారు. ఇంకా పదే పదే అలా అంటాం ఎందుకులే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎక్కడ ఆగిపోతే అక్కడ మనం మూర్ఖత్వం అవుతుంది అనమాట. ఆగకూడదు, అది స్టెప్. మళ్ళీ తర్వాత ఇక్కడ విశుద్ధాకు వస్తాం. విశుద్ధాకు వచ్చేటప్పటికి మన గత జన్మలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. మన గత కర్మలన్నీ కూడా ఇదైపోయి మన ధ్యానంలో శుద్ధి చేయబడతాం అన్నమాట. శుద్ధి చేయబడి అప్పుడు ఇక్కడ యోగులుగా ఉన్న మళ్ళీ జ్ఞానులు అవుతాం. అప్పుడు దివ్య చక్షు అనేది ఆజ్ఞాక్షత్ర చక్రంలో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇక అనంతమైన మరి అన్ని లోకాలు చూస్తాము, అన్ని కాలాలు చూస్తాము. అన్నీ చూసినప్పుడు మనలో అనేది ఇంకా అక్కడ ఉన్నా కూడా బ్రహ్మలోకము వెళ్ళినా కూడా మళ్ళీ కిందకి దిగే అవకాశం ఉంది. ఆ చక్రంలో అక్కడ దాకే ఆగిపోయామనుకో, ఇంతట నాకు కనిపిస్తున్నారని. ఆ కనిపించినప్పుడు ఎలా ఉండాలంటే మనకి మాస్టర్స్ కనిపించారనుకో, వాళ్ళు పరిప్రశ్నలు వేసి మనం తెలుసుకోవాలన్నీ. లేదు మనం ఏదైనా పుస్తకం చదివితే ఆ మాస్టర్స్ కనిపిస్తారు ఒక్కోసారి, వాళ్ళనైనా సరే మనము ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మనము ఆ విజ్ఞానాన్ని పొందుతాము. అంటే ఏదో మాస్టర్స్ కనబడ్డారు, ఏదో కనబడ్డది వినబడ్డది అని గొప్పలు చెప్పుకోవడానికి కాదు, దాంట్లో ఉన్న జ్ఞానం ఏంటో తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ నువ్వు అక్కడే ఆగిపోతాం. నువ్వు జ్ఞాన మూర్ఖుడివే అంటాడు, అది మూర్ఖత్వం. ఇప్పుడు నీకు కనిపించటం అనేది, ఇప్పుడు రావణాసుడు హిరణ్యకశిపుడు వీళ్ళందరూ వరాలు పొందారు, వాళ్ళకు కూడా కనబడ్డారు, వరాలు పొందారు, వెళ్ళారు. నువ్వు ఏంటి, నువ్వు ఆత్మజ్ఞానివి, నువ్వు ఆత్మ విజ్ఞానాన్ని అడగాలి, వాళ్ళని వదలకూడదు. వాళ్ళని పరిప్రశ్నలు వేసి ఇంకా నువ్వు అనంతంగా ఎదగటమే విజ్ఞానం అంటారు. వాళ్ళని పరిప్రశ్నలు వేసి అన్నీ నువ్వు అడుగుతూ ఉండాలి, తెలుసుకోవాలి అని చెప్పంటారు. ఇక్కడ ఇదే చెప్పుకొస్తారనమాట. ఏ చక్రంలో ఆగితే ఇక్కడ ఏ మూర్ఖులు అనే అంటారు అనమాట. ఒకదానికి ఒకటి నువ్వు స్టెప్ బై స్టెప్ ఎతకాలి. ఈ 6 చక్రాలే ఉంటాయి. ఈ 6 చక్రాలలో నువ్వు ఎక్కడైతే ఆగుతావో మళ్ళీ అక్కడి నుంచి ఆ మరణ చక్రంలో పడిపోతావు. ఈ జన్మలో ఏ చక్రం దగ్గర ఉంటే నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. దాన్నే అందుకే చక్రం అంటారు, తిరుగుతూ ఉండడం చక్రం. అందుకే చెప్పేది, ఈ జననమరణ చక్రాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఆజ్ఞ దాకా వెళ్ళినా కూడా నువ్వు మళ్ళీ ఇదే అవుతావు. ఇక్కడ ఈ జ్ఞానాన్ని అనేది పంచుతూ ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తారు, వీళ్ళు నిరంతరం కూడా మరి పత్రిజీ గారు కూడా ఆ ఆత్మ విజ్ఞానమే తీసుకొని ఆ ఆత్మ విజ్ఞానమే మనకి పంచారు. అవును, దాన్నే ప్రచారం చేశారు. మనం ఏంటి ముందు ధ్యానం నేర్చుకుంటాం అన్నాడి నుంచే మనం ధ్యానం చెప్పడం మొదలు పెడతాము. ఏమంటాము, హింసాచోడో హంసాపకడో అని ధ్యానం మొదలు పెట్టేస్తాము. అప్పటి నుంచే మరి అన్ని పుస్తకాలన్నీ చదువుతూ ఉండమని చెప్తూ ఉంటాము. మనం ఫస్ట్ నుంచి ఆయన అదే చెప్పారు. నేను నిరంతరం అదే విజ్ఞానమే సాధన చేశాను. మళ్ళీ మా అందరినీ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు కూడా వాళ్ళు అంతకుముందే అరిహంతులు, గత జన్మల్లోనే బోధిసత్వులు కూడా. బుద్ధుళ్ళు అప్పుడు కాలేదు, ఇప్పుడు బుద్ధుళ్ళు కాటానికి ఇప్పుడు వచ్చారు ఈ భూమి మీదకి అని చెప్తారు. మనందరం మైత్రేయ బుద్ధుల శకం అని చెప్పారు. అంతే, అందరం ఫ్రెండ్లీ బుద్ధాస్. ఎవరికి గురువు శిష్యుడు లేరు, అందరం మిత్రులము, నేను మీ మిత్రుడిని అన్నారు. అంతే అంతే, అది బాగా చేయమని చెప్పి చెప్తారనమాట. ఇంకా మన వాళ్ళందరూ కూడా అంతే. మరి ఆత్మ విజ్ఞాభిలాషులు మనంతా, మరి ఆత్మజ్ఞాన విద్యార్థులు మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాము. అంటే ఆత్మజ్ఞానం వచ్చిందని, ఆత్మ ప్రజ్ఞానం అయ్యామని
ఆగిపోకుండా ఆత్మ విజ్ఞానిగా ఇంకా నిరంతరం పరిశోధన చేస్తూనే ఉండాలి. పరిశోధన చేస్తూనే ఉండాలి నిరంతరం. ఇది ఆగేది కాదు, ఇది అనంతం. ఇంకా అరే ఇన్నాళ్ళు చేసాం, పత్రిజీతో ఉన్నాం, ఈ వర్క్ చేసాం, ఆ వర్క్ చేసాం, ఇక ఇప్పుడు ఏముందిలే అని అనుకోవడానికి లేదు. మరింత సాధన చేయాలి. ఇంకా నిష్ణాతులు కావాలి. ఇది వీళ్ళకి ఇదే యాంగ్జైటీ. గురు సంగత్యంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాం. ఇప్పుడు గురు భూలోక యాత్ర అయిపోయిన తర్వాత వారు చెప్పిన పుస్తకాలు చదువుతూ, వారు అందించిన జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ, వారు చెప్పినటువంటి మనకు ఇచ్చినారు కదా మిషన్స్, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, అందులో భాగం పంచుకుంటూ మరింత రీసెర్చ్ చేయాలంటారు. అవును. ప్లస్ ఇంకోటి మేడం, ఆత్మ విజ్ఞాని అంటే మరొక ఆత్మ విజ్ఞాని యొక్క అనుభవాలు వినడం, పుస్తకాలు చదవడం ద్వారా మరింత ఎదుగుతామని చెప్తారా? ఇప్పుడు నాకు ఇలా జరిగింది, వాళ్ళది ఎలా ఉంది, అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఈ దేశం వాళ్ళు ఇది కనిపెట్టారు, వీళ్ళు ఎలా అంటున్నారు, ఇంకో దేశంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంకా ఎదుగుతాం. వాళ్ళ ఇంకా వినాలి, తెలుసుకోవాలి, ఇంకా రీసెర్చ్ చేస్తుండాలి. ఇప్పుడు వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, నేను ఏంటి నిన్నమడి అది ప్రూవ్ చేసుకోవాలి, కూర్చొని సాధన చేయాలి. ఏది రైట్, ఏది వాళ్ళు ఇప్పుడు సాయిబాబా ఉన్నారు, సత్య సాయిబాబా ఉన్నాడు, మరి ఆయన ఏంటో అన్నీ తీసేసి ఇస్తున్నారు. అది ఎలా ఇస్తున్నారు ఏంటి, అది నేను కనుక్కోవాలి. ఇప్పుడు ఆయన మూలాధారంలో ఉన్న వాళ్ళని నమ్మించటం కోసం నాస్తికులని ఆస్తికులుగా చేయటం కోసం అలా చేసేవాడు. అది అర్థం అవ్వాలి. సరే, నిజమే, ఆయన అలా తెప్పించాడు, మరి నేను తెప్పించాలి కదా, మరి నేను ఏ సాధన చేసి అలా వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. తన మీద తన పరిశోధనలు చేస్తుంటారు. ఆత్మజ్ఞాన స్థితిలో అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు, అనేక లోకాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పర్పస్ని వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ పని స్పష్టంగా అద్భుతంగా చేసి వెళ్ళారు. వాళ్ళకు వారేమో అలా చూపించారు. షిరిడి సాయిబాబా వారేమో ఏది ప్రాపంచికంగా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్పి విభూతి ద్వారా క్యూర్ చేసి ఆ ఎనర్జీని దాని ద్వారా ఇచ్చారు. అంటే ఎవరెవరు ఎందుకు వచ్చారో అందుకు ఆ పని చేశారు. అంటే మనం విజ్ఞానిగా ఉండడం అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని దాంట్లో జీవిస్తూ మరింత ఉన్నతంగా ఎదగడం. అంతే. ఓహో, ఈ ఆత్మస్థితుల్ని క్రమేణా పెంచుకోవటం. ఏ చక్రంలో నువ్వు ఆగద్దు, నెక్స్ట్ ఎదగటం. అన్ని చక్రాల్లో మనం ఉండి తీరాల్సిందే, ఎందుకంటే అన్ని రకాల అనుభవాలు మనకు కావాలి. కానీ నెక్స్ట్కి వెళ్లకుండా అదే చక్రంలో ఇరుక్కోకూడదు అనే దానికే మనం ఇంత చెప్తున్నాం అన్నమాట. అంతే. అంటే ఇప్పుడు ధ్యాన సాధన చేసి సేవ చేస్తూ సహస్రారంలో ఉన్నంత మాత్రాన శరీరం ఉందిగా, శరీరానికి కావాల్సింది ఇవ్వాలి, దీనికి కావాల్సిన స్థిరత్వాన్ని ఇవ్వాలి, మూలాధారతో ఉండాలి. ఓ వండర్ఫుల్. ఈ ఎమోషన్స్ని బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. ఎప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాం. ఏ చక్రంలో ఉన్నా కూడా మళ్ళీ దిగువ చక్రాలకు కూడా పడిపోవటం కూడా ఉంటుంది, హైదాకా వెళ్ళి పడిపోవటం. అందుకనే చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంత, నువ్వు ఇది బ్రహ్మలోకం వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తావు. ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు ఇదంతా ఎట్లుంది అంటే మేడం, మన స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ లా ఉంది. అంతే, పైకి వెళ్తాం, అయిపోయింది అనగానే ఒక్క పెద్ద పాము మింగుతుంది, మళ్ళీ డైరెక్ట్ వచ్చి నంబర్ 1 లో పడిపోతాం. సో ఏ క్షణమైనా కిందకు వస్తాం, మళ్ళీ ఎదుగుతూ పైకి వెళ్ళాలి. వండర్ఫుల్ మేడం. మనము ఈ మానవ జన్మెత్తిన తర్వాత ఇది కుజ్ఞాని, అజ్ఞాని, జ్ఞాని, ప్రజ్ఞాని, విజ్ఞాని, ఇన్ని దశలు దాటుతాం. ఫస్ట్ కుజ్ఞాని వితండవాదం చేస్తాడు వాడు. అసలు ఆ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు, ఆ వెంకటేశ్వర స్వామి లేడు, అసలు దేవుడే లేడు అని చెప్పి వితండవాదం చేసేవాడు కుజ్ఞాని. తర్వాత అజ్ఞాని, కనీసం నాకు తెలీదు, ఏమో నాకైతే తెలియదు అని చెప్పడం. తెలియదు అన్నప్పుడు ఇప్పుడు విడిగా అయితే ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఏ గురువు దగ్గరికి ఎలా వెళ్తాం, సంగీతం నేర్చుకోవాలంటే సంగీతం గురువు దగ్గరికి వెళ్ళి సంగీతజ్ఞులు అవుతారు. ఇప్పుడు వీడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఒక ఆత్మజ్ఞాని కావాలనుకుంటే కనుక గురువు గారి దగ్గరికి వెళ్తాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కాళ్ళు చేతులు కట్టేసుకో, మరి కళ్ళు 2 మూసుకో, మరి శ్వాస మీద ధ్యాస పెట్టు, మరి ఆనాపానసతి ధ్యానం సాధన చెయ్యి అంటారు. ఈ సాధన చేసి వాళ్ళు సాధన చేస్తూ చక్కగా తమ సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసి చిత్త వృత్తిని నిరోధించినప్పుడు ఆ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఆ సూక్ష్మలోకాలు తిరిగి వచ్చినప్పుడు ఈ శరీరమే నేను కాదు ఆత్మని అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానం అంకురించి మళ్ళా తర్వాత
ఈ సర్వత్రా కూడా తనను చూసుకొని ఒక ప్రజ్ఞానిగా మారి తర్వాత అంతటితో ఆగకుండా మరి ఈ అనంతంగా అన్ని లోకాల్లో ఉన్న వాటిని ఆ మాస్టర్స్ ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఇంకా తను ఇంకా రీసెర్చ్ చేస్తూ ఇతరుల మాస్టర్ల నుంచి కూడా తెలుసుకుంటూ ఒక ధ్యాన పరాకాష్ఠ చేస్తూ మరి స్వాధ్యాయ పరాకాష్ఠ చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ మరి ఆచార్య సాంగత్యం చేస్తూ ఉంటారు. మన పిఎస్ఎస్ఎం మాస్టర్ అంతా కూడా మరి యహ యాచనోతి ఆచరతి చ ఆచరతి చ స ఆచార్య. ఎవరు జ్ఞానాన్ని యాచిస్తారో, ఎవరైతే అందరినీ ఆచరింపజేస్తారో వారే ఆచార్యులు అన్న విధంగా మన వాళ్ళు మరి మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా ఈ విజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. మన వాళ్ళు నిరంతరంగా ఈ ప్రక్రియ చేస్తారు, ఆగరు. ఇంకా మనం ఏంటంటే టీచింగ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అని మనము నిరంతరము బోధిస్తూ నేర్చుకుంటూ బోధిస్తాం, రెండు జరుగుతూ ఉంటాయి, రెండు చేస్తూ ఉంటాం. మర్నాటి నుంచే మనం చేయటం అంటే ఆల్రెడీ మనము అంతకుముందే ఈ బోధన అనేది కూడా చేస్తూ ఉన్నాము. ఈ బుద్ధుళ్ళు అవ్వాలి అంటే ఇంకా ఇంకా మనం టీచ్ చేస్తూ ఉండవాలి. మనం ఎంతైతే నేర్చుకున్నామో అంతా పనిచేసే వెళ్ళాలి. ఓకే, అది ఆత్మ విజ్ఞానంగా ఉండటం అంటే ఏంటంటే మనం నేర్చుకున్నదంతా కూడా మళ్ళీ అంతా అందరికీ పంచాలి. ఓకే, నేర్చుకున్నదంతా పనిచేసే వెళ్ళాలి. అప్పుడే పత్రిజీ ఏది నేర్చుకున్నారో అది అందరికి ఇచ్చేశారు. ఈ పుస్తకం చదివాను, ఇదిగోండి అందరు చదవండి. చివరిగా మరణం మధురం అనేది కరెక్షన్ చేసి ఇచ్చారు. థింకింగ్ అండ్ డెస్టినీ, ఆలోచన గమ్యం అందరూ చదవాలని చెప్పారు. వండర్ఫుల్ మేడం. మనం ఈ టీచింగ్ అనేది లేని కూడా మనం అంతగా రాణించాలి అంటే మనం ఎంత టీచింగ్ చేస్తూ ఉంటే అంత అవగాహన మనకు పెరుగుతూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అనేది మనలో స్థితమవుతూ ఉంటుంది, ఆ మార్పులు కూడా జరుగుతాయి. ఆత్మ విజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు బోధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ప్రజ్ఞానాన్ని మరింత పెంచుకుంటూ ఉంటారు. పంచుకుంటూ పోవాలి, పంచుకుంటూ నిరంతరం. మరి ఇప్పుడు ఆత్మ విజ్ఞాని అయిన తర్వాత ఇప్పుడు పంచడంలో భాగంగా మరి సాధన చేయాల్సి ఉంటుందా లేదా మేడం? సాధన అంటే చేస్తూ ఉంటారు. అది వీళ్ళంత సాధన ధ్యానంలో అంత సాధన వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి ఒక స్టేజ్ దాకా వచ్చిన తర్వాత ధ్యానం తగ్గినా కూడా పర్లేదు, మొత్తం మానేయరు. ఫస్ట్ అనేది ఎక్కువ ధ్యానం చేయాలి. గంటలు చేస్తాం, ఒక కంటిన్యూగా కూర్చుంటాం, అది వేరు. కానీ ధ్యానం అనేది క్రమం తప్పకుండా చేయాల్సిందే. దాన్ని ఎప్పటికీ శ్వాస ఉన్న నాళ్ళే నువ్వు ధ్యానాన్ని వదలకూడదు. ఆ ఎనర్జీ కనెక్టివిటీ లేకపోతే మళ్ళీ కిందకి వస్తాం. మీరు ఇందాక చెప్పారుగా, అంతే నేను విజ్ఞాని అయ్యానని బోధిస్తూ ఇంకేం చేస్తాంలే, ఆ సాధన ఎందుకులే, ఇంకా మనం బోధించడానికి వచ్చామని అక్కడ ఆగినా కిందికి మెల్లిగా వస్తాం, మళ్ళీ మెట్లు ఎక్కాల్సిందే. అది నిరంతర ప్రక్రియ, అదే ఎప్పుడు ఆపకూడదు. అసలు మన పత్రిజీ గారు మద్రాసులోనే అడయార్కి వెళ్ళారు. అక్కడ థియోసాఫికల్ వాళ్ళది ఆ సొసైటీలో తను ఆత్మ విజ్ఞానం నేర్చుకుందామని వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ ఎవరు కూడా ఇది చేసేవాళ్ళు లేరు. ఆత్మ విజ్ఞానం గురించి ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ అక్కడ ధ్యానం చేసేవాళ్ళు లేరని కాదు, చాలా తక్కువ మంది ఉన్నారు. పుస్తకాలు బాగా ఉన్నాయి. అసలు వాళ్ళ అనిబిసెంట్, లెడ్బెటరు, మహాయోగులు ఒకప్పుడు ఉన్నారు, అది వాళ్ళు స్థాపించారు. ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా అంటే అందరూ ఆ పుస్తకాలు చదువుతూలే అందులోనే తాదాప్యం అవుతున్నారు తప్పితే సాధన చేయట్లేదు. ఇది ఇక సార్ అనుకున్నారట, ఇదేంటి పుస్తకాలు చదవటం అయితే నేను ఇంటి దగ్గరే చదువుతా కదా, లేదు ఇది ఆ యోగం అనేది కావాలి, ఇక్కడ అనేది ఇది లేదు అని చెప్పి అసలు ఈ మన పిఎస్ఎస్ఎఫ్ మూవ్మెంట్ రావటానికి పెద్ద మలుపు అదనమాట. సార్ అప్పుడు వచ్చి దీనికి శంఖారావం పూరించారనమాట. ఎస్ మేడం. అంటే ఒకవేళ అక్కడ కనుక ధ్యానం ఉంటే, ధ్యాన సాధకులు ఎక్కువ ఉంటే వారితో మాట్లాడదామని లేరు కాబట్టి ఇక లాభం లేదని మనమే స్థాపించాలి. ధ్యానం ఎక్కువ చేపియాలి. ఫస్ట్ ధ్యానము, తర్వాత సబ్జెక్టు, మళ్ళీ ఎండింగ్ ధ్యానం. మనమంతా శాండ్విచ్, అంతే. ధ్యానంతో మొదలెడతాం, సబ్జెక్ట్ చెప్తాం, మళ్ళీ ధ్యానంతో క్లోజ్ చేస్తాం. ఇది
అదే చెప్పారు పత్రిజీ. అక్కడ గనక నాకు అసలు యోగులు ఉన్నట్టయితే గనక నేను వాళ్ళలో ఒక సభ్యుడిలా ఉండేవాడిని. లేదు కాబట్టి అయితే నేనే దీన్ని స్థాపించాలి అన్న ఇది వచ్చింది, ఇలా జరిగిందని చెప్తారు అనమాట. వాళ్ళంతా కూడా అనిబిసెంట్, ఆ లెడ్ బెడరు, మరి వాళ్ళు మహామహా యోగులు. ఇప్పుడు మన పుస్తకాలు చదివేటప్పుడు కూడా బీజస్థాయి పుస్తకాలు, మొక్క స్థాయి పుస్తకాలు, వృక్షస్థాయి, వీళ్ళని అందరినీ కూడా పత్రిజీ గారే వీళ్ళందరినీ అలా చెప్తారనమాట. మరి కూడా ఆ స్థాయిలు రకరకాల స్థాయిలు చెప్తూనే ఉంటారనమాట. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ పుస్తకాలు చదవాలి. అన్ని చదివితే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఇంకెలా ఎలా అంటే ఎంత ముందుకెళ్ళొచ్చో తెలుస్తుంది. బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుక్స్ చదివే కొద్దికి మనకి చాలా చాలా మనకి అవగాహన స్థాయి బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ధ్యాన సాధన చేస్తూ ఉంటాము, అప్పుడు అవగాహన స్థాయి బాగా పెరుగుతుంది. పుస్తకాలు చదివే కొద్దికి దాన్ని మనం మళ్ళీ రిపీట్ చేసి చెప్తూ ఉండే కొద్దికి బాగా అవగాహన, బాగా బుద్ధి వికసించడం అనేది చాలా బాగా జరుగుతుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, అది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇది ఆగేది ఎక్కడ ఏమీ ఉండదు. మరి ఇక్కడ మనము ఈ మళ్ళా ఆత్మస్థితులు కూడా ఉంటాయి సార్. ఆత్మస్థితి వచ్చేటప్పటికి ఇప్పుడు శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పరమాత్మ, వీళ్ళు ఈ ఆత్మకి స్థితులు ఉంటాయి. అనేకమైన ఆత్మలు ఉన్నాయి, కానీ ఆత్మస్థితులు మాత్రము ఎన్ని ఆత్మలు ఉన్నా కూడా ఈ స్థితిలో ఉంటాయి. అన్ని ఆత్మలు ఇందులోకే వస్తాయి. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారనేది అంటారు అనమాట. ఇప్పుడు శైశవాత్మ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఎవరు ఏది చెప్తే అది వింటారు. తక్కువ జన్మలు తీసుకుని ఎవరు ఏమి చెప్తే అదే వింటారు. గుడికి వెళ్దామా పదా, ముస్లింగా పుట్టావా మసీద్కి వెళ్దాం పదా, క్రిస్టియన్గా పుట్టావా చర్చికి వెళ్దాం పదా, ఓ నన్ను కూడా పట్టు తీసుకెళ్ళి నేను వస్తానా. మరి ఇప్పుడు ధ్యాన సాధన చేసిన తర్వాత కూడా ఈ తత్వాలు ఉంటాయా? మళ్ళీ ఇక్కడ కూడా ఏం చెప్తే అది అటుపోవడం, వీళ్ళని ఇక్కడే చెప్పారుగా వీటికి అనుబంధమే ఈ చెప్తాను. ఇప్పుడు ఈ శైశవాత్మ మూలాధారగానికి అనుబంధమే, అదే అంటున్నా. ఇది ఒక్కొక్క దానికి చెప్తాను. ఇప్పుడు ఈ శైశవాత్మ వచ్చేటప్పుడు మూలాధారమే, ఓకే, మూలాధారానికి అనుసంధానమై ఉంటుంది. వీళ్ళు ఆ లెవెల్లోనే ఉంటారు. ఇంకా బాలాత్మ వచ్చేటప్పటికి వీడికి ఇది స్వాధిష్టానంతో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ నేను అనేది బాగా అహంకారం ఉంటుంది అనమాట. ఇది వీళ్ళందరినీ ఈ శైశవాత్మల మీద పెత్తనం చెలాల్సింది. అందరం కలిసి గుడికి వెళ్దాంపా, అందరం కలిసి చర్చికి వెళ్దాం పదండి, ఇక్కడికి వెళ్దాం పదండి, అట్టా వీళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఒక అహం అన్నమాట, స్వ అధిష్టానం. నేను అన్నది బాగా అధిష్ఠించి ఉంటుంది అనమాట. అసలు అంత మట్టుకే వాళ్ళు ఎలా ఉంటుంది, నా కుటుంబం, నా వాళ్ళు, నా అట్ట, నా మతం, నా కులం, ఇళ్ళనే ఇరుక్కుంటారు. అక్కడ నా దేశం, నా రాష్ట్రం, నా దగ్గర నాకు సంబంధించిన అన్ని నామాలు ఉంటాయి. స్వాధిష్టానం, నాది మాది, అక్కడ అధిష్టానం అయి ఉంటారు. నాది మాది, నామాలు, ఓకే, బాగా ఇదిలో ఉంటారు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి యవ్వనాత్మ. ఈ యవ్వనాత్మ వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ మతాధికారులు ఉంటారు, వీళ్ళు పరిపాలించాలి, అందరి మీద పెత్తనం చేయటం. ఆ మతం ఇలా, ఈ మతం ఎత్త, మా మతం గొప్పది, మీది ఇది, వాళ్ళ మీద అంటే దాడులు కూడా అలాగే జరిగినాయి అనమాట. మేమంటే అధికం అంటే వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఉంటారు, ఈ మతాధికారులు, వీళ్ళంతా కూడా. అంటే ఈ ఆత్మస్థాయి ఎక్కడ ఉంటే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. మనం ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడట్లా, ఆ ఆత్మస్థాయిని బట్టి వారి యొక్క చర్యలు ఉంటాయి అంతే. వారి యొక్క ఆలోచన ఉంటుంది, వారి యొక్క మాటలు ఉంటాయి, వారి యొక్క చర్యలు ఉంటాయి. ఎదుటి వాళ్ళని చూసే దృష్టి ఆ విధంగా ఉంటుంది అంతే. అక్కడ ఎందుకంటే అందరూ అన్ని స్థితులు దాటాల్సిందే. ఇప్పుడు వాళ్ళేదో అలా ఉన్నారని మనం ఏదో లేదు కాదు, మనం దాటి వచ్చినాం కాబట్టి అది రాంగ్ అనిపిస్తుంది మనకి. రాంగ్ కాదు, ఆ స్థితిలో నువ్వు వాళ్ళు రైటే, ఎవరి స్థితిలో వాళ్ళు అందరూ పర్ఫెక్ట్. ఇక్కడ తప్పు కాదు. ఆ స్టేజ్ లో అలా ఉంటాం, ఆ స్టేజ్లన్నీ దాటాం అంతే. అదేం తప్పేం కాదు. అన్ని అనుభవాలు ఇక్కడ పొందటమే ఉంటుంది తప్పితే ఏముండదు. ఆ స్టేజ్ లో అలా ఉంటుంది. కాకపోతే ఆ స్టేజ్ ని నేను దాటుతున్నానా, అక్కడక్కడే తిరుగుతున్నా అని చూసుకోవాలి. చక్రంలో ఇరుక్కుంటున్నానా, పైకి వస్తున్నానా, అది
వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ అది మణిపూర చక్రం అనమాట. ఇక్కడ ఈ అనాహతం వస్తుంది. వీళ్ళు సైలెంట్గా ఉంటారు. ప్లస్ ఏ ఆత్మస్థితి? ఈ వీళ్ళ ఆత్మస్థితి వచ్చేటప్పటికి అన్నీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఏం లేకుండా వీళ్ళు ప్రశాంతంగా ఉండటం ఇష్టపడతారు. ప్లస్ మంచి పనులు చేద్దాము అన్నట్టుంటుంది. కళలు నేర్చుకుందాము, ఒక ఆట ఆడదాము, ఒక సంగీతం నేర్చుకుందాము, ఒక క్రికెట్ ఆట నేర్చుకుందాము, ఏదో ఒకటి ఆ కళల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండి అది నేర్చుకుందాం అనుకుంటారు. ఎవరైనా వచ్చి ధ్యానం చేద్దామని రమ్మన్నా వాళ్ళు ఎలా అంటారు, ఆహా ఎందుకు హాయిగా ఏదో ఒక పనులు చేస్తూ ఉండే కాటికి పనులు చేయాలి కానీ కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోవడం? కర్మయోగంలో ఉంటారనమాట. కర్మయోగంలో కూడా వాళ్ళు మంచిగానే ఉంటారు, మంచిదే చేద్దామన్నట్టు ఉంటుందన్నమాట. ఇటు ఉండదన్నమాట. అది మన వాళ్ళైతే కనుక చాలా తక్కువ సమయం ఉంటారంటారు పత్రిజీ గారు. మన వాళ్ళకైతే అనాహతలు ఎక్కువ ఇరుకుపారు, ఎంబట్లే విశుద్ధ వెంటనే అక్కడి నుంచి రాగానే వెళ్ళిపోతారు. ఎంబటే సాధకులు తొందరగా వెళ్తారు. తొందరగా వెళ్ళి సాధన లేకుండా ఉంటే కనుక ఎక్కువ టైం ఉంటారు. అక్కడక్కడ జన్మలు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, ఇంకా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇక ఇక్కడ హాయిగా ఉన్నాం కదా అన్నట్టు ఆగిపోతారట. తర్వాత ఇక వెంటనే ఇక విశుద్ధాకి వెళ్తారు. విశుద్ధాకి వెళ్ళినప్పుడు అంటే బాల యవనాత్మ తర్వాత ప్రౌఢాత్మ తర్వాత వృద్ధాత్మ. ఇప్పుడు విశుద్ధ దగ్గరకు వస్తాం. విశుద్ధ దగ్గరికి వస్తాం. ఎవరమైనా ధ్యానులు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతాం. మనం అక్కడ దాకా వృద్ధాత్మ దాకా వస్తే గానీ ధ్యానంలోకి రాము. అంటే ధ్యానం చేస్తున్నారు అంటే ఇన్ని ఆత్మస్థితులు దాటి వృద్ధాత్మ స్థితిలో ఉన్నారు. చిన్న పిల్లలు అరే ఇంత ధ్యానం చేస్తున్నారు, పిల్లలకి ఇంత అద్భుతంగా అనుభవాలు వస్తున్నాయంటే వయస్సు పరంగా తక్కువ వయసేమో కానీ ఆత్మస్థితిలో వృద్ధాత్మలుగా ఉన్నారు. వృద్ధాత్మలే ధ్యానాలు. అంతే కదా మేడం. ఇప్పుడు యువత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో యువత ఎంత అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు, ఎంత ఆత్మ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే వాళ్ళు వృద్ధాత్మ స్థాయి ఆత్మస్థితిలో ఎక్కువ ఉన్నారు. మేబీ వయస్సు ఎక్కువ ఉండొచ్చు, ఆత్మస్థితి తక్కువ ఉండొచ్చు. అలా కూడా ఉండొచ్చుగా. అంతే కదా. అసలు మనకంటే చిన్నపిల్లలు అంటే ఏంటి, వాళ్ళు మనకంటే ముందున్నారని అర్థం. అదే ఆత్మస్థితిలో ముందున్నారు. ఏజ్లో మనం ముందు ఉండొచ్చు. ఇది డజంట్ మ్యాటర్. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ ఇక్కడ గత జన్మలు అనేది మనం చేసిన పాపకర్మలు అవన్నీ అయితే శుద్ధి అవుతాయి సార్. బాగా నీకు శుద్ధి, నాడీ శుద్ధి జరిగేది ఇక్కడే. ధ్యానంలో నాడీ శుద్ధి జరిగేది ఈ విశుద్ధ. అందుకే స్టార్టింగ్ లో వాయిస్ లోనే ఇక్కడే తేడాలు వస్తూ ఉంటాయి, గొంతు దగ్గరనే సమస్యలు వస్తూ ఉంటాయి. ధ్యాన సాధన ప్రారంభించినప్పుడు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తీరితే గానీ నాడీ మండలి శుద్ధి అయితే గానీ నీకు ఇక్కడికి రావు, నువ్వు ఆజ్ఞాచక్రానికి శుద్ధ అది సిద్ధిస్వ స్థితికి వస్తావు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పుడు నీకు నాడీ మండలి శుద్ధి అయిన తర్వాత అప్పుడు దివ్యనేత్రం, ఈ చర్మచక్షు మనోచక్షు కూడా ఇదైపోయి అప్పుడు దివ్యనేత్రం ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అవుతుంది నీకు. ఆ ఓపెన్ అయినప్పుడు ఒక అనంతంగా నువ్వు అన్నీ చూస్తావు. ఇప్పుడు ఆ విముక్తాత్మలు వచ్చేటప్పటికి ఇక మన గైడ్ చేస్తారు హాస్టల్ మాస్టర్స్ అంతా. చూసావా, మనము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు దివ్యచక్షు ఇవన్నీ ఓపెన్ అయినాయి అంటే ఇక నిరంతరం మన కాచుకొని ఉంటారు, మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనకి ఏ విధంగా మనం కూడా విముక్తాత్మలం అయ్యేంత వరకు. విముక్తాత్మ అంటే మొత్తం ఈ శారీరక మానసిక సంబంధాలు వాటి నుంచి ఉంటాం కానీ విముక్తుల్ని చేస్తూ ఉంటారు. వాళ్ళ గైడెన్స్ మనకు అయ్యేదాకా వదిలిపెట్టారు మన వాళ్ళు, పరమాత్మ అయ్యేదాకా కూడా. ధ్యాన సాధన క్రమం తప్పకుండా చేస్తే ఇది ఇంపార్టెంట్ మేడం. ధ్యానంలోకి వస్తే కాదు, ఇది చెప్పండి క్లియర్ గా. అవును, అది ఇంపార్టెంట్ కదా. దివ్య నేత్రం ఓపెన్ అయిన తర్వాత కూడా అప్పుడు ఇంకా వాళ్ళ కేరింగ్ అనేది ఉంటుంది. విముక్త ఆత్మలు మనకు నిరంతరం సహాయం చేస్తాయి. వాళ్ళని తీసుకుంటూ పైకి ఎదగాలి ఇంకా. ఆ గడే అప్పుడు ఏంటంటే మనం ఇన్నర్కి కూడా బాగా కనెక్ట్ అవుతాము. ఇప్పుడు ఆ దివ్య నేత్రం ఓపెన్ తర్వాత మనం ఇంకా ఇన్నర్తో బాగా కనెక్ట్ అవుతాం. అది ఎప్పుడు చెప్తూ ఉంటుంది మనకంతా. ఆ కనెక్టివిటీ అనేది బాగా వస్తుంది. దానికి కూడా బాగా ఇది ఉంటుంది. ఇట్లా మనం ఎంతమంది వల్ల ఈ విముక్తాత్మలు కూడా మళ్ళీ ఇట్లా అందరికీ చెప్పగా చేయగా అప్పుడు లాస్ట్కి పరమాత్మ అవుతారు. అప్పుడు సహస్రార స్థితి పరమాత్మ స్థితి, ఆత్మ విజ్ఞానం అంటే అది. ఇంకా మళ్ళీ అయిపోలే, శాస్త్రాలకి వచ్చామంటే అయిపోలే. మళ్ళీ
అక్కడ 1000 అదే దళ కమలాలు ఉన్నాయి మళ్ళీ. ఆజ్ఞ దగ్గరికి వచ్చేటప్పటికి 2 దళాలు ఉంటాయి. రెండే. మనము 500 రెట్లు సాధన ఉండి అన్ని విధాలా చేయాలి. ఇప్పుడు ఈ రీసెర్చ్ అనేది, ఆత్మ విజ్ఞానం అనేది ఎంత పెంచుకొని ఎంత పంచుకుంటూ పోతే గనక అప్పుడు సహస్రార స్థితికి చేరుతాం. రైట్. చేరుకున్న తర్వాత కూడా కొనసాగించాలి మళ్ళీ అది, కంటిన్యూ, అంతే కదా. నిరంతర వెహికల్- ప్రక్రియ, అసలు అనంతం. వెహికల్ కొనడం కాదు, వెహికల్ని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేయాలి మనం, అంతే కదా. మనం ఇల్లు కొనాలి అంటాం, ఇల్లు కొన్నాం అయిపోయింది, ఇల్లు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని సరిగ్గా వినియోగించాలి. అవును. అందరికీ ధ్యాన కేంద్రానికి చక్కని ఒక ఆరోగ్యాలయంగా తయారు చేయాలి ఇంటిని, వంటశాలను. అది ఆ స్థితిలో మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతి ఒక్కరూ పరమాత్మ స్థాయికి వెళ్ళొచ్చు అంటారా? సాధన మనం సాధనతో. ఇప్పుడు ఇక్కడ ఆగకూడదు, చెప్పిందంతా అది main. అదేనమాట. ఇది మెయిన్. అది ఎక్కడ ఆగిపోతే అక్కడ మన మూర్ఖత్వం. ఎస్, మూర్ఖత్వం అన్నట్టు ఎక్కడ ఆగితే అక్కడ, ఎక్కడ ఆగితే అక్కడ మూర్ఖత్వం. అసలు మూర్ఖుడనే అన్నారు సార్. అయితే చాలా ఎన్నిసార్లు అంటాం, మామూలు పదాలు వాడరు సార్. అయితే మేడం, ఇప్పుడు ఆత్మ విజ్ఞానిగా నేను అయ్యాను, నేను ఆత్మ విజ్ఞానిగా ఉన్నాను అని దేన్ని బట్టి తెలుస్తుంది? అన్నిట్లో తెలుస్తుంది. వాళ్ళు మాట చేష్ట ఇది, వాళ్ళు అసలు నిరంతరంగా సేవా దృక్పథంతో ఉంటారు సార్. అసలు రైట్. ఎక్కువ ఎప్పుడు ఏకత్వంలోనే ఉంటారు. అసలు ఏకత్వం ఏది ఉంటుంది. జరుగుతున్నా అది చేస్తున్నది నేనే, తిరిగి ఎదుటి వాళ్ళు అంటున్నది నేనే, అంతా నేనే. అంతా ఇప్పుడు అంతకుముందు అందరిలో నేనున్నాను అన్న స్థితి నుంచి అంతా నేనే అయిపోతారు. సహస్రార స్థితి అంటే నేను వేరు నువ్వు వేరు కాదు, అది విశ్వదర్పణం అయిపోతుంది. విశ్వమంతా మన దర్పణమే. అంటే ఇప్పుడు సహస్రారకు వచ్చినాక ఎక్కడ ఏ జడ్జిమెంట్లు ఉండవు, ఏముండవు. ఈ విశుద్ధ దగ్గరనే జడ్జిమెంట్లు ఉంటాయి. అంతే. ఇది రైటు, ఇది రాంగు, అది ఎట్లా, ఇది ఎట్లా, అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు, అది దేనికి, ఇది దేనికి, ఇది వీళ్ళ బాధ్యత ఇది కాదు, వాళ్ళ పాత్ర అది కాదని ఇక్కడనే ఉంటది. అంతా ఇది దాటితే ఉండదు, ఏముండదు అక్కడ. ఇక్కడ సరిగ్గా చేసినా ఇది ఉండదు. దైవం అయిపోతారు. దైవ లక్షణాలే ఉంటాయి. ఆ తర్వాత ఇంకా అయిపోయాను అనేది ఏమి లేదు సార్. తెలుస్తుంది ఏంటి, ఆ ప్రేమ తత్వమే ఉంటుంది, పంచటమే ఉంటుంది వీళ్ళకి. మీరు అన్నట్టు పత్రి సార్ని అడిగితే ఏమన్నారు? అయిన తర్వాత అయినట్టు తెలుస్తుంది అన్నారు. అంతే. అసలు వీళ్ళు అర్థం కారు. ఇప్పుడు ఈ జ్ఞానికి, ఆత్మ విజ్ఞాని అర్థం కాడు, ఎప్పటికీ అర్థం కాడు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే అర్థం అవుతారు, అర్థం కారు. ఆత్మ విజ్ఞాని అని ఎలా తెలుస్తుంది అంటే కనుక నువ్వు ఆ స్థాయికి ఎదిగినాడే నీకు ఆయన అర్థం అవుతాడు. అసలు బుక్స్ చదివే కొందికి అంతకుముందు నాకు తెలీదు, నాలెడ్జ్ లేదు నాకు. ఇక అన్నీ చెప్తూ ఉండే కదా పత్రిజీ గారి. అమ్మో, ఈయనకి ఎంత ముందు చూపు, ఎంత జ్ఞానము, అసలు అన్నీ ఒక్క చిన్న మాటల్లో చెప్పినట్టుంటే, అమ్మో దీని వెనకమాల ఒక్కొక్క పుస్తకం బాగుంది కదా. ఒక్కొక్క లైన్లో ఎన్ని అద్భుతమైన విషయాలు మేడం. ఇది ఆత్మ విజ్ఞానం అనేది టాపిక్ తీసుకున్నారు, అసలు మామూలు కాదు మేడం. అది ఆడియో ద్వారా చాలా అద్భుతంగా అందించారు. మేమైతే క్యాసెట్లో, తర్వాత సీడీల్లో, తర్వాత పెన్ డ్రైవ్లో, తర్వాత పత్రిజీతో పిఎన్సీలో ఇలా వింటూ వస్తున్నాం. 4 దశలు చూసాం. ఇప్పుడు మీరు చెప్పిన దశల్లో ఫస్ట్ క్యాసెట్ లాగా, తర్వాత పుస్తకాల్లాగా చిన్న పుస్తకాలు, తర్వాత మాకు ఏంటి అది సీడీ ప్లేయర్స్ వచ్చాయి, తర్వాత పెన్ డ్రైవ్స్ వచ్చాయి. ఆ పెన్ డ్రైవ్కి సీడీకి ముందు మెమరీ కార్డు. ఇన్ని దశలు దాటి ఇప్పుడు డైరెక్ట్ ఆడియో విజువల్గా పత్రిజీ చెప్పిందే అందరూ చూస్తున్నారు. మనం ఎలాగైతే ఉన్నామో అందరితో ఉన్నారు పత్రిజీతో. వావ్ మేడం. వీళ్ళంతా కూడా చేరినాడు సార్. ఇప్పుడు అంటే వీళ్ళు ఇప్పుడు శివుడు కానీ, పార్వతి కానీ, మరి రాంపా మాస్టర్ కానీ, లోక్సంప రాంపా మాస్టర్ గారు, అనిపిసెంట్, ఇట్లా వీళ్ళంతా కూడా ఈ మహామహా వృక్షాల లాంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఆ పరమాత్మ స్థాయిని చేరిన వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళని మనకి భూమి మీద కూడా పరమాత్మ స్థాయి చేరిన వాళ్ళు ఉన్నారు. చెప్పే కదా, ఒక విజ్ఞానికే అర్థమవుతారు, ఎదుటి వాళ్ళకి అర్థం కారు. వాళ్ళు ఏముంది సార్, దైవ స్వరూపాలు అయిపోతారు సార్, ఇంకా వేరుగా ఉండరు. నేను నువ్వు వేరు మాట ఉండదు. వాళ్ళు ప్రేమను పంచుకుంటూ పోతారు. వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేష్టల్లో అన్నీ. ఎస్, వండర్ఫుల్ మేడం. సో ఇవన్నీ మీరు చదివిన తర్వాత, విన్న తర్వాత, ఆచరిస్తూ ఉన్న తర్వాత
మీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయి మేడం? ఒక అసలు 2-3 మార్పులు అనేకమైన చెప్పండి. నాకు ఫస్ట్ ఇవాళ ఇది ఆత్మజ్ఞానం చదవటం మొదలుపెట్టిన తర్వాతే నాకు అర్థమైంది. నాకు ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లోనే నేను విజన్ చూశాను సార్. అదేంటంటే బాగా ఒక దున్నిన నేల, ఆ దున్నిన నేలలో గింజలు ఉన్నాయి, నానిన గింజలు ఉన్నాయి. నేను చూస్తూ ఉండగా పొట్ట పగిలి అందులోంచి మొలకొచ్చింది సార్. ఆ మొలకొచ్చి ఆ మొలక పెదగటం నా కళ్ళారా చూశాను. నా ఎదటే ఇలా 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 పెరుగుతుంది, మహావృక్షం అయిపోయింది సార్. మహావృక్షం అయిపోయి అటు ఇటు ఏకమైపోయినాయి. ఓకే. ఆ అడవిలో కూడా నేను వెళుతున్నాను, ట్రావెల్ చేస్తున్నాను. నాకు అప్పుడు అవన్నీ అంతటి జ్ఞానం అప్పుడు నాకు లేదు సార్. చెప్తే హాస్టల్ ట్రావెల్ చేస్తున్నావన్నారు. ఇప్పుడు అసలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ బీజ స్థితి నేను నాకు ఇంకా అర్థమైంది ఏంటో తెలుసా సార్? నేను మరణానికి సిద్ధం అన్నాను చూడు. నేను మళ్ళా కొత్తగా జన్మ తీసుకున్నాను, ఆధ్యాత్మికంగా నేను మళ్ళా పుట్టాను. అది బీజం నుంచి మళ్ళీ ఇప్పుడు వృక్షం లాగా ఎదగడానికి ప్రయాణం ప్రారంభమైంది. నాకే తెలిసింది ఇప్పుడు. అది సూపర్ మేడం. చూసారా, ఇది అడిగిన ఆన్సర్కి మీరు అనుభవంతో చెప్పారు. ఆత్మ విజ్ఞానం అయ్యామని ఎలా తెలుస్తుందంటే ఎవరికి వాళ్ళకి అయిన తర్వాత తెలుస్తుంది. వండర్ఫుల్ మేడం. చివరగా మీ మెసేజ్ ఏంటి ఇవాళ? నా మెసేజ్, మనము ఇంట్లో కూర్చొని కూడా అందరూ మరి హాయిగా ఇంతటి జ్ఞానాన్ని పంచుకుంటున్నాము, చూస్తున్నాము. మరి ఈ పిఎంసిని మనం ఎంతో అభివృద్ధి చేసుకుందాము. యాడ్స్ రూపేణా ఇవ్వచ్చు, చందా రూపేణా ఇవ్వచ్చు. మన వంతుగా మనమే కదా పత్రిజీ గారి వారసులం. మనమందరం కూడా దీన్ని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్దాము. ఇదేనా మనవి. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ పార్వతి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, ఈనాటి అమృతోత్సవాల్లో లక్ష్మీ పార్వతి గారు అటు ధ్యాన సాధన చేసి ఎంత వైభోగాన్ని అనుభవిస్తున్నారో వారి మాటల ద్వారా విన్నాం. ఆత్మ విజ్ఞాని అంటే ఇన్ని దశలు ఉంటాయి మిత్రులారా. ధ్యానంలోకి వచ్చాము, ఒక్కొక్క దశ దాటుతూ మళ్ళీ కిందికి వస్తూ చక్రాలు, స్థితులు, ఆత్మస్థితులు, చక్రాలు అన్నీ చెప్పారు మేడం గారు. సో పత్రిజీ రచించిన ఆత్మ విజ్ఞానం అనే అటువంటి అద్భుతమైన పుస్తకం ఉంది. అందరూ పత్రిజీ ఆ పుస్తకాలు చదవాలని వేడుకుంటూ, మనం సాధన చేస్తున్నప్పుడు ఏ దశలు దాటుతున్నామో ఎవరికి వారే తెలుసుకుంటారు. సో మేడం గారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పినట్టు ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి మనం మన తన్ మన్ ధన్ రైట్. మేడం గారు క్లాస్ చెప్పారు, వారి జ్ఞానం ఉంది, డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వాలి. సో జూలై 25 వరకు జరగబోతుంది. తర్వాత 23, 24, 25 కడతాల్ శక్తిస్థల్ కైలాసపురంలో పత్రిజీ శక్తిస్థల్ దగ్గర కూడా ఈ మనం చక్కగా ధ్యానం చేసుకునే 27 గంటలు ధ్యానం జరగబోతుంది మిత్రులారా. సో ఇక్కడ పిఎంసిలో సబ్జెక్ట్ని తీసుకుంటున్నాం. 3 రోజులు అక్కడికి వెళ్ళి సాధన చేస్తూ పత్రిజీ జ్ఞానానికి, శక్తికి అనుసంధానం అయ్యే ఒక అవకాశం మనకిచ్చారు మిత్రులు. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సిద్ధం అవ్వండి. ఇటు మీ పిఎంసిలో ఎలాగో జ్ఞానం చూస్తూ వస్తున్నాం. అండ్ ఇలాంటి ఈ పిఎంసికి ఎంతోమంది విరివిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.